శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉళ్ళగంటి హనుమశర్మను. మరి గోచార రీత్యా ఈ యొక్క కుంభరాశి వారికి జూన్ నెలలో వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క జూన్ నెలలో కుంభరాశి వారికి మరి శుభ మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి. ముఖ్యంగా మరి ఈ నెలలో వీరికి ప్రథమార్థం అంతా కూడా చాలా బాగుంటుందండి. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో వీరనుకున్న పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. కాకపోతే నూతన పరిచయాల ద్వారా కొంతమేర ధన నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మాస ద్వితీయార్థంలో. ఇక ఈ నెలలో వీరికి ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం చాలా బాగుంటుంది. కానీ ఖర్చు కూడా మరి అధికంగానే కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో మాట దూకుడు వల్ల కొన్ని లేనిపోని ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ, లేదా ఇల్లు అమ్మేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ తగు జాగ్రత్తగా ఉండండి. గతంలో ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చి ఉంటే ఆ యొక్క ధనం కూడా తిరిగి వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. గృహంలో వివాహాది శుభకార్యాలు బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొంచెం దైవ దర్శనం ద్వారా కొంచెం మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు అయితే మీకు పూర్తిగా తొలగిపోతాయండి. ఇక ఎవరైతే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి మరి వ్యాపారస్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా బాగుందనే చెప్పాలి. మీ యొక్క వ్యాపారం అనేది కూడా ఈ నెలంతా కూడా లాభసాటిగా సాగుతుందండి. ఇక ఎవరైతే జాయింట్ వ్యాపారస్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. తప్పక మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేయడం ద్వారా, మరి అదేవిధంగా మీ కింది స్థాయి అధికారుల ప్రోత్సాహం ద్వారా మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తవుతాయి ఈ నెలలో. అదేవిధంగా గతంలో ఏవైనా మీ పై స్థాయి అధికారులతో బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, లేదా ఏవైనా సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ విషయంలో చర్చించి ఉంటే మళ్ళీ ఒకసారి తిరిగి వారితో చర్చిస్తే ఆ పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయండి. ఇక ఎవరైతే ఈ యొక్క మరి కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందండి. స్టేట్, సెంట్రల్ ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఉద్యోగాల వరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారికి మాత్రం ఈ నెల కొంచెం అనుకూలంగా లేదనే చెప్పాలి. కొంతమేర మరి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకు కూడా ఈ నెలంతా కూడా మంచి జరుగుతుందండి. ఇక ఎవరైతే ఈ యొక్క కుంభరాశిలో నుండి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందండి. మరి గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వస్తుంది. అదేవిధంగా నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెల చాలా బాగుంటుంది. మరి గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టుల మధ్యలో ఆగిపోయి ఉంటే అవి తిరిగి పునఃప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మరి కుంభరాశి వారికి మరి జన్మంలో మరి రాహు సంచారం వల్ల కొంచెం మాస ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే ఈ నెలంతా చాలా బాగుంటుందండి. ఇక వీరు ఈ నెలలో చేసుకోవాల్సిన పరిష్కారం వచ్చేసేసి మంగళవారం రోజు నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బాగా చేసుకోవాలి. అదేవిధంగా ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి రాహువుకి అదేవిధంగా అంగారకుడికి అర్చన చేయించుకోండి. అంగారకుడికి అర్చన చేయించుకొని రాహువుకి అర్చన చేసుకున్న తర్వాత ఆ యొక్క అయిపోయిన తర్వాత మరి కందిపప్పు, అదేవిధంగా మినువులు అక్కడే ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి దానం చేస్తే మీకు ఈ యొక్క రాహు ప్రభావం, అదేవిధంగా కుజుడు వల్ల కలుగుతున్న కొన్ని ఇబ్బందులు ఈ నెలలో తొలగి మీకు ఈ నెలంతా కూడా మంచి జరుగుతుందండి. శుభస్య శీఘ్రం.